తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని మనము నేర్చుకున్నాము. అదేంటంటే ఆచారములు, పద్ధతులు, నియమాలు, వీటి గురించి మనము కొంత నేర్చుకున్నాము. ఈరోజు ఇంకొంచెము నేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే నియమాలు, ఆచారాలు, పద్ధతులు, కట్టడలు ఇవి మనుషులకు మేలుకరంగా ఉండాలి. మనుషులు నియమించిన, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఒక కులం ఏర్పాటు చేసిన, లేక దేవుడు ఏర్పాటు చేసిన, అది మనుషులకు మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా ఉండాలి. అదే మీకు జ్ఞాపకం చేశారు. పూర్వకాలంలో మనుషులకు ఇన్ని తెలివితేటలు లేవు. సైన్స్ అనేటువంటిది ఇంత డెవలప్ కాలేదు ఇదివరకు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే సమాజానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. అంటే వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటంటే, మామూలుగా చెప్తే జనం వినరని, ఈ నియమాలు పాటించకపోతే అపచారం అవుతుంది, దోషం అవుతుంది, ప్రాణాలు కూడా పోతాయి అన్నట్టుగా చెప్పారు. కాబట్టి మనుషులు చాలా వరకు ఆ నియమాలను పాటిస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా నియమాలను పాటిస్తున్నారు. అయితే మనం ఏం నేర్చుకున్నామంటే, నిజంగా మనుషులు మన మీద ప్రేమతోటి కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తారు. కులమైనా అంతే, కుల పెద్దలైనా మేలు కోరే కొన్ని నియమాలు చేస్తారు. ఉదాహరణకి మనకి పెళ్ళిళ్ళప్పుడు మరి మూట అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో ఆకులు ఒక్కలు ఉంటాయి. ఎందుకుంటే ఆకులు ఒక్కలు? పెళ్ళంటేనే అది ఒక విందు. ఏ పడితే అవి తింటారు, ఎక్కువగా తింటారు. ఆ సంతోష సమయంలో వాళ్ళు మంచి మంచి పదార్థాలు తింటారు. ఆకు ఒక్క అనేటువంటిది అరుగుదలకు చాలా మంచిది. అందుకే పెద్దలు ఆ విధానం ఏర్పాటు చేశారు. అంటే ఇలా మనం ఆలోచిస్తే అన్నీ కాదు, చాలా వరకు నియమాలలో సైన్స్ ఉంది. సైన్స్ ఉంది. మొన్న మీకు జ్ఞాపకం చేశారు, బరువు మీద బరువు వేయకూడదన్నా, పెద్దవాడి కంటే ఎక్కువగా ఉండొద్దు, మనం దిగువలోనే ఉండాలి అని చెప్పిన ఈ నియమాలన్నీ కూడా దాంట్లో కొంత సైన్స్ ఉంది, వాస్తవం ఉంది. అంటే కొన్ని నియమాలు ఉన్నాయి మరలా, అవి ఉపయోగం లేనటువంటి నియమాలు. ఉపయోగం లేనటువంటి నియమాలు. మనం ప్రయాణం చేస్తుంటే ఎవరైనా తుమ్మితే ఇక ఆగిపోవాలా, వెళ్ళకూడదు, కాసేపు అక్కడ కూర్చోవాలా. ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక విధవరాలు అడ్డుగా వచ్చింది, ఇక ప్రయాణం ఆపేయాలా. ఇవి కొన్ని పనికిమాల నియమాలు కొన్ని ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, నియమాలు ఉన్నప్పుడు అన్నిటినీ ఒకే దృష్టిలో చూడకుండా దాంట్లో మంచి ఎంత చెడు ఎంత అనేటువంటిది మనము గ్రహించాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషుల యొక్క నియమాలు దోషానికి, పాపానికి కారణం కావు. ఇది చేయకపోతే దోషము, చేయకపోతే పాపం అంటారే, పాపాన్ని నిర్ణయించేది దేవుడు, మనుషులు కాదు. పాపము అంటే ఏంటో నిర్వచించాల్సింది దేవుడు. గ్రంథంలో దేవుడు మనకి 4 విషయాలు చెప్పాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపము, విశ్వాస మూలం కానిదేదో అది పాపము, సకల దుర్నీతి పాపము. పాపానికి నిర్వచనాలు దేవుడు చెప్పాలి, నువ్వు నేను కాదు. అయితే మనం నియమాలు ఎలా చెప్పాలంటే, ఈ నియమాలు పాటిస్తే నువ్వు బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు, అలా చెప్పాలి. అంతేగాని ఈ నియమాలు పాటించకపోతే నువ్వు దోషం అవుతావు, ఆ దోషం నీకు కొట్టుకుండదు, నువ్వు చస్తావు, ఇలా చెప్పకూడదు. మరణం అనేటువంటిది యెహోవా వశం.
ఎవడు మరణించాలన్నా అది దేవుని యొక్క వశంలో ఉంటుంది, అంతేగాని నువ్వు పెట్టిన నియమాల్లో ఉండదు. అంటే ఆ తేడా మనం గుర్తించాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. మనుషులు మొదటి నుంచి కూడా మనుషులు ఎలా అలవాటైపోయారంటే దేవుని నియమాల కంటే మనుషుల నియమాలు ఎక్కువగా గౌరవిస్తున్నారు. అలాగనే దేవుని నుంచి వచ్చేటువంటి మెప్పును కోరకుండా మనుషుల యొక్క మెప్పును కోరుకుంటున్నారు. ఒకసారి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? మనుషుల యొక్క వైఖరి ఎలా ఉందంటే అద్వితీయ దేవుని వల్ల వచ్చేటువంటి ఆ మెప్పును కోరట్లేదంట. మనుషుల నుంచి వచ్చేటువంటి గౌరవం, మనుషుల నుంచి వచ్చేటువంటి మెప్పును కోరుకుంటున్నారు. దేవుడు మెచ్చుకుంటున్నాడు చాలు అనే వైఖరి చాలా మందిలో ఉండట్లా. యేసు ప్రభువే దీని గురించి మాట్లాడాడు. 41వ వచనం నుంచి మనం చూస్తే, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. చూడండి, ఏదో మనుషులు నన్ను గౌరవించాలా, మనుషులు నన్ను గొప్ప చేయాలా అని అనుకునేవాని కాదు. దేవుడు నన్ను గొప్ప చేయాలి. 12వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం, 43, 42, 43. అయినను అధికారంలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. ఆ కాలంలో మనం చెప్పాను కదా, కుల కట్టుబాట్లు కొన్ని ఉంటాయి. ఆ కాలంలో యేసు ప్రభు కాలంలో యూదులు ఒక కట్టుబాటు చేసుకున్నారు. అదేంటంటే నజరేయుడైన యేసు అనేటువంటి ఒకడున్నాడు, నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. నజరేతులో నుంచి మంచిది ఎలా వస్తుంది? మెస్సియా పుట్టాలంటే బెత్లెహేములో పుట్టాలి, మెస్సియా పుట్టాలంటే యూదయ ప్రాంతంలో పుట్టాలి. కానీ వీడు గలిలయ ప్రాంతానికి చెందినవాడు, నజరేయుడు, నేను క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. వాడు దయ్యం పట్టినోడు. ఎవరైనా సరే అతన్ని క్రీస్తు అని నమ్మితే సమాజంలోంచి వెళ్ళేస్తాం అని ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏం జరిగిందంటే అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ అధికారులు అంటే యూదుల్లో కొంతమంది సమాజపు అధికారులు ఉంటారు, పెద్దలు ఉంటారు. వాళ్ళకి క్రీస్తు మీద నమ్మకం వచ్చింది. నతనేలు కానీ ఆ తర్వాత నికోదేము కానీ వీళ్ళందరూ కూడా, నికోదేము స్పష్టంగా అన్నాడు, అయ్యా నువ్వు చేయించినటువంటి క్రియలు ఎవరు చేయరు, మనుషులు చేయరు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అంటాడు. నతనేలు కూడా యేసుక్రీస్తుని అంగీకరించాడు. వాళ్ళిద్దరు పెద్దలు, యూదుల్లో కాస్త పెద్దలు వాళ్ళు. కానీ చాలా మంది పెద్దలు చూడండి, అధికారులు కూడా అనేకులు అన్నాడు. అంటే అధికారులు కూడా చాలా మంది క్రీస్తుని నమ్మారు. కానీ ఒప్పుకుంటే ఏం జరుగుద్దంటే వీళ్ళు వెళ్ళేస్తారు. నువ్వు మా కులంలో ఉండటానికి లేదు, పెద్దగా తీసేస్తున్నాము, అసలు నువ్వు మా కులంలో ఉండటానికి లేదు అన్నట్లు వాళ్ళు వెళ్ళేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎలివేయబడదుమేమో అని భయపడి, పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుని మెప్పు కంటే మనుషుల వలన వచ్చేటువంటి మెప్పును కోరుకున్నారంటే. అంటే చాలామంది మనుషులు ఎలా ఉన్నారంటే మొదటి నుంచి కూడా దేవుడు నియమించినటువంటి నియమాలు మంచిదే, కానీ మనుషుల నియమాల కంటే దేవుని నియమాలు గొప్పవి కావు. మనుషులే గొప్ప. మేము మనుషులే పాటిస్తాం, ఏదైనా టైం ఉంటే తర్వాత దేవుని.
ఆ తర్వాత మాకు మనుషుల వల్ల వచ్చేటువంటి మెప్పు కావాలి, మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలి, సమాజంలో మాకంటూ పలుకుబడి ఉండాలి. అది మాకు ప్రాముఖ్యం. దేవుని నుంచి వచ్చేటువంటి ఆ గౌరవం అవసరం లేదు, దేవుని యొక్క నియమాలు అవసరం లేదు. అలా సమాజం బ్రతుకుతున్నారు. ఇప్పటికి కూడా మనుషులు వేటికి భయపడుతున్నారు అంటే మనుషుల యొక్క నియమాలకే భయపడుతున్నారు. దేవుని యొక్క నియమాలకు అస్సలు భయపడట్లే. ఒకసారి మనం చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. 9:14. సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించాడు. అంటే యేసుక్రీస్తు ఒక నియమాన్ని పెట్టాడు. అదేంటంటే సువార్త ప్రచురించేవాళ్ళు లేదా సువార్త ప్రకటించేవాళ్ళు ఆ సువార్త వలనే జీవించాలి. అంటే దీని అర్థం ఏంటి? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. చాలు. ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయి? వినేవాడు చెప్పేవానికి మంచి విషయాల్లో భాగం ఇవ్వాలి, అలాగనే సువార్త ప్రకటించేటువంటి వారు సువార్త వలనే జీవించాలి. ఇది ప్రభువు నియమించాడండి. ఒకసారి మనము మత్తయి సువార్తకు వద్దాం. అంటే ప్రభు నియమించాడని పౌలు చెప్పాడు కదా, మరి ఆ నియమం ఏంటో మనకి ప్రభు దగ్గర మనకు ఆధారం దొరకాలి కదా. ప్రభు ఎలా నియమించాడు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. మీరు బయలుదేరేటప్పుడు మీ సంచుల్లో, అంటే మన పర్సులు అంటాం కదా, అప్పట్లో సంచులు ఉంటాయి వాళ్ళ దగ్గర. మీ సంచుల్లో బంగారము వెండి రాగి ఇవి వేసుకోవద్దు అన్నాడు. మన భాషలో చెప్పాలంటే పర్సులో డబ్బులు వేసుకోకూడదు. ఆ తర్వాత 2 అంగీలనైనను ఇంకో జత బట్టలు బ్యాగులో ఇంకో జత బట్టలు పెట్టుకోకూడదు. ఒంటి మీద ఉన్న బట్టలే వేసుకొని పోవాలి. పర్సులో డబ్బులు ఉండకూడదు. చెప్పులు చేతి కర్ర కూడా వద్దన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడు అన్నమాట అంటే అక్కడ చెప్తున్నాడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. అంటే విషయం ఏంటంటే మీరు సువార్త వలన జీవించాలి. వారు మిమ్మల్ని చేర్చుకోవాలి. మీకు అయ్యేటువంటి ఖర్చులు మొత్తం కూడా వాళ్ళే భరించాలి. ఇది దేవుని యొక్క నియమం. యేసు ప్రభు వారు నియమించింది ఏంటంటే, సువార్త ప్రకటించే వారికి నియమించింది ఏంటంటే, మీరు ఖాళీ పర్సుతో పోవాలి. 2వ జత బట్టలు కూడా వద్దు. మీకు అయ్యేటువంటి ప్రతిదీ కూడా వాళ్ళే భరించాలి, వినేవాళ్లే భరించాలి. సువార్త ప్రకటించేవారు సువార్త వాళ్ళే జీవించాలి. ఇంటింటికి తిరగొద్దు అంటాడు. మరలా ఇంటింటికి తిరగొద్దు, ఒకే ఇంట్లో ఉండండి, ఆ ఊరి నుంచి వెళ్ళేదాకా అదే ఇంట్లో ఉండండి అని అంటాడు. ఇది ప్రభు యొక్క నియమం. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో
దేవుని యొక్క నియమాన్ని మనం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో పాత నిబంధనలో దేవుని యొక్క నియమం ఎలా ఉందో మనం చూద్దాం. 8వ వచనం నుంచి, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. శాపగ్రస్తులు అన్నాడు. 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వకపోతే అది దొంగతనము, శాపము అని దేవుడు నియమించాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క నియమం ఏంటంటే, పనివాడు జీతానికి పాత్రుడు, మీరేం తీసుకోకపోవద్దు, మొత్తం వాళ్ళే భరించాలి. సువార్త ప్రకటించేవారు సువార్త వల్లే జీవించాలి. ఉపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. ఇది దేవుని యొక్క నియమం. ఇది మరి ఎంతమంది దీనికి భయపడుతున్నారు? నేను శాపగ్రస్తుని అవుతాను అని ఎంతమంది ఈ నియమానికి భయపడుతున్నారు? ఎవరు భయపడట్లా. మొన్న ఒక ఆయన ఇల్లు కట్టాడు, దక్షిణం వైపు ఎల్లుడు పెట్టలే. ఏంటని అడిగితే దక్షిణం వైపు పెట్టకూడదంటండి ఎల్లుడు. ఇంకొక ఆయన అన్నాడు, దక్షిణం వైపు మన చోటు లేకుండా రోడ్డు మీద ఎల్లుడు పెడితే ఆ ఇంట్లో పెద్ద శవం లేచిపోద్ది, తండ్రి లేచిపోతాడు అని చెప్పాడు. మా ఇంటికి అట్నే ఉంది, ఇంకా నేను లేవలా, టైం ఉంది ఇంకా. అంటే విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఈ నియమాలకు భయపడుతున్నారు, మనుషుల యొక్క నియమాలకు భయపడుతున్నారు. మరి దేవుని నియమాలు అసలు దాని మీద ఆలోచనే లేదు. ఇంకా దేవుని నియమాలు చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణ చెప్పాను నేను. మనుషుల నియమాలను గౌరవించేటువంటి మనము దేవుని యొక్క నియమాలను అంతగా గౌరవించట్లా. నియమాలే కాదు, గౌరవాన్ని కూడా. దేవుని వల్ల వచ్చేటువంటి మెప్పును కోరట్లేదు, కానీ మనుషుల నుంచి వచ్చేటువంటి మెప్పును కోరుకుంటున్నారు. ఇది ప్రమాదము అని తెలియజేయటానికి నేను ఈ విషయాలు ప్రకటిస్తున్నాను. మీరు నమ్ముతారా నమ్మరా అది వేరే విషయం. మా బాధ్యత ఏంటంటే, ప్రకటించవలసిన బాధ్యత మాది. తిమోతికి రాస్తూ పౌలు 2వ పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. చాలు. మనుషులు ఎలా ఉన్నారంటే, సత్యానికి చెవినీయక. మొదటి నుంచి మనుషులకున్న అలవాటు అదే. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క నియమాలకు మొదటి నుంచి కూడా మనుషులు చెవినియ్యరు. అంటే తెలియకనా తెలిసా? నేనేమంటానంటే తెలిసే. తెలియనోడైతే అసలు దేవుని దగ్గర రాడు కదా. తెలియనోడైతే అసలు దేవుని నమ్మడు కదా. అంటే మనం తెలిసే చేస్తున్నాం. తెలుసు దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క వాక్యం తెలుసు, మనుషుల యొక్క నియమాలు తెలుసు. కాదు మనం ఏం చూస్తున్నామంటే, మనుషుల యొక్క నియమాలే గొప్ప. పెద్దల నియమాలు పెద్దలు చెప్పారు, ఎప్పుడో చెప్పారు పెద్దలు. మన ఒక ఆయన అంటున్నాడు, మనం పుట్టక ముందే పద్ధతులు పుట్టినాయి అంటున్నాడు. ఎప్పటి నుంచో ఉన్న ఆచారాలు, పెద్దల ఆచారాలు. అంటే మనుషులు
తెలుసు, దేవుని యొక్క నియమాలు తెలుసు. కానీ దేవుని యొక్క నియమాల కంటే మనుషుల యొక్క నియమాలను హైలైట్ చేస్తున్నారు. అప్పుడు చెప్తున్నాడు సువార్థికుడిగా ఇతని బాధ్యత ఏంటంటే, మనుషులేమో సత్యానికి చెవినీయట్లేదు, కల్పన కథల వైపు తిరుగుతున్నారు. కల్పన కథలు. మొన్న మీకు చెప్పాను నేను, మనుషుల యొక్క నియమాల్లో శాస్త్రీయమైనటువంటి నియమాలు ఉన్నాయి. అవి మంచివే, అవి ఎప్పటికీ మనం పాటించవచ్చు. కానీ కొన్ని కల్పితాలు ఉన్నాయి. మనుషులు ఎలా ఉన్నారంటే కల్పన కథల వైపు తిరుగుతున్నారు, వాస్తవాలను అంగీకరించట్లే. కాబట్టి సేవకుడు ఏం చేయాలంటే వాక్యమును ప్రకటించాలి, సమయమా అసమయమా చూసుకోకూడదు, ప్రయాసపడాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. దీర్ఘశాంతం అంటేనే శాంతముతో బోధించటం అని, దానికి ఇంకా ఏం తగిలిచ్చాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతము. అంటే ఇంకెక్కడ కూడా నువ్వు ఆగకూడదు, వదిలేయకూడదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే విషయం ఏంటంటే, సేవకులుగా వాక్యం చెప్పటం అనేటువంటిది మా బాధ్యత. అది వింటారా వినరా, తీసుకుంటారా తీసుకోరా అనేటువంటిది మీ యొక్క ఇష్టం. ఒకటి వాస్తవం ఏంటంటే, దేవుణ్ణి గౌరవించే వ్యక్తి, దేవుని యొక్క నియమాలు పాటించే వ్యక్తి ఇప్పుడు బాగుంటాడు, రేపు ఇంకా బాగుంటాడు. మనుషుల యొక్క నియమాలు పాటించేవాడు భూలోకంలో కొంత సంతోషంగా ఉండొచ్చేమో, పూర్తిగా కూడా నేను చెప్పను. మనిషి యొక్క నియమాలు పాటించేవాడు భూలోకంలో కొంతవరకు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ భూమి దాటిన తర్వాత ఈ నియమాలు ఎందుకు పనికిరావు. చూడండి, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అది సజీవమై బలము గలదై. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే. చాలండి, దేవుని యొక్క వాక్యము సజీవము, అది ఎప్పటికీ జీవించే ఉంటుంది. ఇప్పుడు పనిచేస్తుంది, రేపు కూడా అది పనిచేస్తుంది. ఎప్పటికీ అది నాశనం. దేవుని యొక్క వాక్యం ఎప్పటికి కూడా అది దాని పని అయిపోయింది అనటానికి లేదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎప్పటికి కూడా అది సజీవమైనది, బలము గలది. దేవుని యొక్క నియమాలు సజీవమైనవి, అవి బలము కలిగినటువంటి నియమాలు. అవి పాటిస్తే నీకు ఉపయోగం. అందుకు పదే ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే, దేవుని యొక్క నియమాలు కొన్ని సందర్భాల్లో మనుషుల యొక్క నియమాలకు అడ్డుగా వస్తాయి. మనుషులు ఒకటి చెప్తే దేవుడు ఇంకోటి అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఎవరి పాటించాలి? మొన్న చెప్పాను నేను, అది కుల కట్టుబాట్లైనా, ప్రభుత్వమైనా, ఆఖరికి ప్రభుత్వమైనా సరే, దేవుని యొక్క నియమాలకు అడ్డు వస్తే మనం దేవుని యొక్క నియమాలు ఎంచుకోవాలి. మీకు చెప్పాను నేను గతంలో, దానియేలు కాలంలో నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి, బబులోను రాజు ఏం చేశాడంటే ఒక పెద్ద బొమ్మను చేశాడు. 90 అడుగుల ఎత్తు బొమ్మ, అది 90 అడుగుల వెడల్పు. ఆయన ప్రపంచానికి రాజు నెబుకద్నెజరు. ఆయన బంగారంతో ఒక బొమ్మను చేశాడు. అందరు దానికి మొక్కాలి అని ఒక శాసనం ఏర్పాటు చేశాడు. అందరూ మొక్కాలి, లేకపోతే చంపేస్తా. ఇది ప్రభుత్వ శాసనం. అది తప్పితే మరణశిక్షే. కానీ దానియేలు యొక్క 3 స్నేహితులు దేవుని నియమాన్ని గౌరవించారు, కానీ రాజు నియమాన్ని గౌరవించలే. మేము చనిపోయినా ఓకే, మా దేవుడు రక్షించపోయినా ఓకే, మేము మాత్రం నమస్కారం చేయమన్నారు. దానియేలు కాలంలో కూడా బెల్షాజరు ఏం చేశాడంటే, ఆ కాలంలో ఏం చేశాడంటే, ఆయన నెల రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏదైనా ఉంటే రాజుగారిని అడగాలి, కానీ ఎవరికి ప్రార్థన చేయకూడదు అని ఒక నియమాన్ని పెట్టాడు. పక్కనున్న వాళ్ళు, అంటే రాజుగారు పెట్టింది కాదు అది, పక్కన వాళ్ళు ఏం చేశారంటే దానియేలును చంపాలి అని చెప్పి ఉద్దేశంతో రాజుగారి దగ్గర ఈ చట్టాన్ని తయారు చేసి సంతకం పెట్టించారు. ఆయన సంతకం చేశాడు. దాని ఉద్దేశం ఏంటంటే, నెల రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు.
దానియేలుని చంపాలని ప్లాన్ చేశారు, స్కెచ్ గీశారు. కానీ దానియేలు ఎవరు లెక్క చేయాల. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు దానియేలు. యథావిధిగా పోయి రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. వాళ్ళు వచ్చి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు, రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన కాపాడాలని ప్రయత్నం చేసిన, రాజా నీకు కూడా లేదు అధికారం, మాదీయ పారసిక చట్టము అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఒక్కసారి రాజుగారు సంతకం పెడితే దాన్ని రద్దు చేయడానికి రాజు కూడా అవకాశం లేదు, ఆయన కూడా అధికారం లేదు. ఇంకో చట్టం తేవచ్చు కానీ ఈ చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి అధికారము ఆ రాజుకు కూడా లేదు. రాజు చేసేదేం లేక, దానియేలు నీ దేవుడు నేను రక్షించాలి అని చెప్పి ఆయన కూడా సైడ్ అయిపోయాడు. సింహాల బోన్లో వేశారు. అంటే దేవుని బిడ్డలు ఏం నేర్చుకుంటారు అంటే, దేవుని యొక్క నియమాలు గొప్ప, దేవుని యొక్క నియమాలు పాటిస్తే ఎప్పటికీ మనము మేలుకరంగా ఉంటాం. ఒకవేళ భౌతికంగా ఇక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఆఖరికి మరణం వచ్చినా ఇబ్బంది ఏం లేదు, చావైతే మాకు లాభమే అనేటువంటి కోణంలో క్రైస్తవులు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. కాబట్టి మనుషుల యొక్క నియమాలు నీకు అడ్డుగా వస్తుంటే, నువ్వు దేవుని సేవించడానికి మనుషుల యొక్క నియమాలు అడ్డుగా వస్తే వాటిని మనం ఏం చేయాలంటే పక్కన పడేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది దేవుని యొక్క నియమాలను పాటించాలని ఉందండి, మాకు రావాలని ఉంది, కాకపోతే రాకూడదండి. మొన్నే మీకు చెప్పాను, స్త్రీలు వారి నెలసరి విషయంలో కానివ్వండి, అలాగనే పురుషులు మరి ఎవరైనా కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు కానివ్వండి, వీళ్ళు బయటికి దేవుని సన్నిధిలో కూడాలన్నప్పుడు ఆటంకాలు చెప్తున్నారు. మేము రాకూడదులేండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో దేవుని నియమం ఏంటి? 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అన్నాడు. దేవుని యొక్క నియమం ఏంటంటే సమాజం కూడటం మానవద్దు అన్నాడు. మరి దేవుని తెలియదా? లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే జెంట్స్కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సమాజం కూడటం మానవద్దంటే ఎలా? ఆ కింద చెప్పాలి కదా. ఏం చెప్పాలి కింద? అన్ని పరిస్థితుల్లో కాదు, కొన్ని విషయాల్లో మీరు మానవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాలి కదా కింద. ఆ మాటలు చెప్పాల. సమాజంగా కూడుట మానవద్దు అన్నాడు. ఒకసారి మీరు గమనిస్తే పాత నిబంధనలు మనం చదువుతున్నప్పుడు, పాత నిబంధనలో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఒక స్త్రీ డెలివరీ అయితే ఆమె ఎన్ని రోజులు కడగా ఉండాలి, మొత్తం లిస్టు చెప్తాడు ఆయన. లేదు ఒక కుష్టి వ్యాధి ఎవరికైనా ఉంటే అసలు వాడు ఊర్లో ఉండటానికి లేదు, ఊరు బయట ఉండాలి. ఇలా దేవుడే కొన్ని నియమాలు ఆ రోజులు ఏర్పాటు చేశాడు. కానీ కొత్త నిబంధన అలాంటి నియమాలు లేవు ఇక్కడ. ఎందుకంటే ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. చూడండి, యేసుక్రీస్తు మన కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది క్రొత్తది. శారీరక నియమాలు గతంలో ఉండేవి, ఇశ్రాయేలు కాలంలో కూడా నియమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నియమాలు లేవు ఇక్కడ. ఇది నూతనమైనది. వాస్తవం ఏంటంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మార్గం. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఆత్మకు సంబంధించినటువంటి విషయం ఇది. ఒకప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటిది భౌతికమైనటువంటిది. సున్నతి చేసుకోవాలి, యాత్రలు చేయాలి, పండగలు చేయాలి, అమావాస్యను పాటించాలి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రమైనటువంటి విషయాలు అవి. ఇప్పుడు కొత్త నిబంధనలో అలాంటి నియమాలు మనకు కనబడవు. ఇక్కడ దేవుడు మనకు సూటిగా చెప్పింది ఏంటంటే సమాజం కూడటం మానవద్దు అంటాడు. మానవద్దు. ఎవరు మానకూడదు? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నువ్వు ఏ వృత్తి ఏదైనా కానీ సమాజం కూడటం మానకూడదు. నేను రాకూడదండి అంటానికి లేదు ఇక్కడ. ఇది దేవుని యొక్క నియమం. ఈరోజు మనము మనుషుల యొక్క నియమాలను మనం
గౌరవిస్తూ దేవుని యొక్క సన్నిధిని మనము, దేవుని యొక్క నియమాన్ని మనము పాడు చేస్తున్నాం. అదే చెప్పాడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూసిన, మత్తయి వార్త 15వ అధ్యాయం చూసిన, మనుషులు ఏం చేస్తున్నారంటే మత్తయి వార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. వేషధారులారా, ఉం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవి దేవుని ఉపదేశాలు కావు. మనుషులు కొన్ని పద్ధతులు పెట్టారు. అవి ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మనము, ఎంతవరకు దాంట్లో సైన్స్ ఉంది అంతవరకు మనం గ్రహించాలి, ఓకే. కానీ అవి దేవుని యొక్క ఉపదేశాలు అనుకోకూడదు. ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే 3వ వచనంలో 15:3 అందుకు ఆయన మీరును మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? చూడండి, ఆచారం అడ్డుగా వస్తుందని చెప్పి దేవుని ఆజ్ఞనే భంగం చేస్తున్నారు. అది తప్పు. దేవుని ఆజ్ఞ పాటించడానికి ఏ ఆచారము అడ్డుగా రాకూడదు. ఇప్పుడు చెప్పండి, మన యొక్క ఆచారాల్లో దేవుని యొక్క నియమాలను పాటించేటువంటి విషయంలో మనం ఎన్నిసార్లు అతిక్రమిస్తున్నామో ఈరోజు చెప్పడానికి కూడా చాలా అంటే చాలా బాధేస్తా ఉంది. క్రైస్తవులు ఏం నమ్ముతున్నారంటే ఇప్పటికి కూడా చర్చి నీడ పడకూడదు, ఇంటి మీద పడకూడదు. చర్చి నీడ ఇంటి మీద పడకూడదు. అది మనుషుల యొక్క నియమం. దేవాలయపు నీడ ఇంటి మీద పడకూడదు అనేటువంటిది మనుషుల యొక్క నియమం. మనుషులు పెట్టారు. దేవాలయానికి కాస్తది ఎడంగా ఉండాలి అనేటువంటిది మనుషుల యొక్క నియమం. వాస్తవానికి ఇదే నియమము పాత నిబంధనలో కూడా ఉంది. ఇశ్రాయేలు కాలంలో వాళ్ళు మందిరం ముందు నిలబెట్టాలి. ఆ మందిరం నిలబెట్టిన తర్వాత ఆ మందిరానికి 4 వైపులా సేవకులు ఉండాలి, యాజకులు ఉండాలి. కుడి వైపున ఎవరు, ఎడమ వైపున ఎవరు, ఉత్తరం ఎవరు, దక్షిణం ఎవరు, ఇవన్నీ ఒక లిస్టే ఉంది. ఆ యాజకులు వేసుకున్న తర్వాత అప్పుడు ఏ వైపున ఎవరు ఉండాలో దేవుడు లెక్క చెప్పాడు. ఓకే, మనవల సూత్రం అక్కడ పనిచేసింది. అంటే దేవాలయం అందుబాటులో ఎవరుండాలి? పూజారులు ఉండాలి, ప్రజలు కాదు. ప్రజలు ఎడంగా ఉంటారు. ఓకే, ఆ నియమం అనేటువంటిది అక్కడ సరిపోయింది. అది దేవాలయము, దేవుడు నియమించాడు. ఓకే, ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఏంటిది? క్రొత్త నిబంధనలో మనం ఉన్నటువంటిది ఏంటిది? ఇక్కడ ఇది దేవాలయం కాదు. ఇది చాలామంది ఇప్పటికి కూడా తెలియక అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. లూథరన్ దేవాలయము, బాప్టిస్ట్ దేవాలయము, కేథోలిక్ దేవాలయము అని పేర్లు పెట్టుకుంటారు. అది అజ్ఞానం. అది దేవాలయం కాదు. ఇది సమాజ మందిరము. సమాజం కోసం కట్టుకున్నటువంటి ఒక మందిరం ఇది. సమాజ మందిరం అంటారు దీన్ని, సునగోగ్ అనేవాళ్ళు గతంలో. ఇది సమాజ మందిరం, మన కోసం కట్టుకున్నటువంటి ఒక ఇల్లు. ఇది దేవుని యొక్క మందిరం కాదు, ఇది దేవాలయం కాదు. ఇది ఈరోజు చాలా మంది ఆ సూత్రాన్ని నమ్మి ఆ సూత్రం ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇవాళ అయ్యా 2 సెంట్లు సోటేయండి మేము మందిరం కడతాము అని అంటే క్రైస్తవులే ఇవ్వట్లే. ఏమండి, మీకు సోటు ఇచ్చామనుకోండి, పక్కన మా ప్లాట్ అమ్ముడు పోదండి, ఎవరు కొనరండి. ఈరోజు ఎంత దూరం వెళ్ళిందంటే క్రైస్తవులకు కనీసం 1 సెంటు భూమి ఇచ్చేవాళ్ళు లేడు. సెంటు భూమి ఇచ్చేవాళ్ళు లేకుండా పోయాడు. ఈరోజు నూతనంగా ఎవరైనా సంఘం ఏర్పాటు చేద్దామని ఒక స్థలం కోసం పోతే ఎవరంటే బయట వాళ్ళు కాదు, ముందు వీళ్ళే ఇవ్వట్లా. మళ్ళీ మేము ప్రార్థనకి వెళ్తామంటారు. మా ఇంట్లో మా పేర్లు ఆదాము, అబ్రాము, యాకోబు అంటారు. మా ఇంట్లో బైబిల్ ఉందంటారు. మందిరం కడతాము అని అంటే ఇల్లే సోటి ఇవ్వట్ల. ముందు ప్రార్థన పెడతామంటే ఇల్లు ఇవ్వట్లే. ఏ స్థాయికి వెళ్ళి చూడండి నియమాలు.
తర్వాత మరొక నియమం, కుటుంబాలు కాపురం ఉండేటువంటి ఇంట్లో ప్రార్థన పెట్టకూడదంట. కాపురం ఉండే ఇళ్లలో ప్రార్థన పెట్టకూడదు. ఆ తర్వాత చర్చి అనేటువంటిది పైన ఉండాలి, కింద ఉండకూడదు. చర్చి ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. పాస్టర్ గారు ఏం చేస్తారు, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే మాకు ఇదే చోటు అండి అని చెప్పి ఇల్లు అక్కడే ఏర్పాటు చేసుకుంటారు, మందిరం అక్కడే ఉంటుంది. ఇక్కడ మందిరం ఎక్కడ ఉండాలంట? పైన ఉండాలంట మందిరం, కింద ఈయన ఉండాలంట. సరే, అందుబాటులో ఉంటే ఓకే, అవకాశం ఉంటే ఓకే, కానీ దాన్ని సీరియస్గా తీసుకొని ఇది ఒక అపవిత్రము, ఇది ఒక దోషము, కాపురం చేసేటువంటి ఇళ్లలో ఆరాధన జరగకూడదు, తారస్థాయికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా. ఇందా చెప్పాను కదా, పాపం అనేటువంటిది దేవుని యొక్క నియమాలు అతిక్రమిస్తే పాపం, కానీ మనుషుల నియమాలు అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. ఆ తేడా మనం గుర్తించాలి. ఎందుకు ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు నియమాలు నియమాలు నియమాలు, ఈ నియమాల వలన కనీసము ఒక ఊరెళ్ళి ప్రార్థన చేద్దామన్నా, ఒక ఊరెళ్ళి ఒక మందిరం ఏర్పాటు చేద్దామన్నా అవకాశం లేకుండా పోతుంది. ఆ స్థాయికి వెళ్ళి మనుషుల యొక్క నియమాలు. నిన్న ప్రిడాల్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఏమండి చర్చి ఎవడు కట్టాలి, సోటు ఏమైనా అమ్ముతారంటే, ఎవరండి పాస్టర్ గారు, నువ్వు కొంటానంటే చెప్పు. ఏది మామూలుగా కొనటానికి కూడా ఉండటానికే చర్చి అంటే మళ్ళీ ఎవరు? ఆ స్థాయికి వెళ్ళింది ఈరోజు మనుషుల యొక్క నియమాలను ఆధారం చేసుకొని దేవుని యొక్క నియమాలను భంగపరుస్తూ ఉన్నాడు. ప్రభు అడుగుతున్నాడండి, మరలా చదువుతా ఆ మాటని, మీరును మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీ పారంపర్యాచారం కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. సమాజం కూటం మానవద్దు అని అంటే, లేదండి మేము రాకూడదులే. ఎందుకనంటే కొన్ని నియమాలు ఉన్నాయి, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము. దేవునికి నియమం ఏంటంటే విధవరాండ్రను సన్మానించాలి, గౌరవించాలి. కానీ ఆ ఎదురొస్తే ఎన్ని తిట్టుకుంటారో, ఆ రోజు ప్రయాణం ఆపేస్తారు. దేవుడేమో గౌరవించమని చెప్తుంటే నువ్వేమో ఆమెని ఒక చీడ పురుగులాగా, ఒక శాపగ్రస్తులాగా నువ్వు చూస్తుంటే దాని అర్థం ఏంటి? దేవునికి తెలివి లేదనే. దేవుడేమో నిజముగా అనాథమైనటువంటి విధవరాలను సన్మానించు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరు సన్మానిస్తాం? ఎమ్మెల్యే వస్తే సన్మానిస్తాం, ఇంకా కొంతమంది సన్మానిస్తాం మనము. కానీ విధవరాలను సన్మానిస్తామా? అస్సలు సన్మానించాం. ఎదురొస్తేనే తట్టుకోలేము, ఎన్ని తిట్టుకుంటారో ఎదురొస్తే. ఇలా మనుషుల యొక్క నియమాలు ఈరోజు సమాజంలో బాగా పాతుకుపోయినాయి. మనుషులు వాటికి అలవాటు పడ్డారు. నేను మొన్న ఒక మాట చెప్పాను మీకు. తర్వాత ఒక సహోదరు నన్ను ప్రశ్న అడిగింది, ఏమంటే పాస్టర్ గారు వాస్తు పాటించవచ్చా అని అడిగింది. ఎంతవరకు వాస్తు అయినా ఏ నియమం ఎంతవరకు అంటే, దేవుని యొక్క నియమాలకు అడ్డురానంత వరకు నువ్వు ఏదైనా పాటించుకో. వాస్తు పాటించడం తప్పు అని చెప్పకూడదు. ఎందుకంటే అది అడ్డుగా వచ్చినప్పుడు చెప్పాలి. దేవుని యొక్క నియమాలకు ఏదైనా అడ్డుగా వస్తే తూర్పువాకిలు ఉండాలంటారు, నేను ఎందుకు వద్దంటాను? లేదా దేవుడు ఎందుకు వద్దంటాడు? వద్దండి కదా. ఒకవేళ అదేనా దేవునికి ఏదైనా అభ్యంతరం అయితే, దేవుని ఆజ్ఞకి ఏదైనా అడ్డుగా వస్తుంటే అప్పుడు దాన్ని తప్పు అంటాం. ఏ నియమమైనా సరే, మనుషులు పెట్టినటువంటి ఏ నియమమైనా, ప్రభుత్వం పెట్టింది ఏదైనా సరే మనం పాటించాలి. అదే చెప్పాను మీకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. రాజు అందరికి అధిపతనియు, నాయకులు దుర్మార్గులకు ప్రజలను చేయుటకును, సన్మార్గులు మెప్పు కలుగుటకును రాజులు పంపడిన వారనియు వారికి లోబడి ఉండుడి.
17వ వచనంలో అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అందరిని సన్మానించాలి, అందరినీ గౌరవించాలి. మనుషులు నియమించిన ప్రతి కట్టడకు మనం ప్రభు నిమిత్తమై లోబడాలి. కానీ ఒక లిమిట్ ఉంది, దానికంటే ఒక లిమిట్ ఉంది. ఎంతవరకు అని అంటే దేవుని యొక్క నియమాలకు అడ్డు రానంత వరకు మనం ఏదైనా పాటించవచ్చు. నీ ఇష్టం. నేను వాస్తును పాటించను, అది నా వ్యక్తిగతం. అది నువ్వు పాటించదలుచుకుంటే ఓకే, దేవుని యొక్క నియమాలకు అడ్డు రానంత వరకు ఓకే. కానీ అది అడ్డుగా వచ్చిందంటే అప్పుడు దాన్ని మనం పక్కన పెట్టాలి. వాస్తవం ఏంటంటే దేవుణ్ణి, ఆయన యొక్క నియమాలను మనము ప్రథమ స్థానంలో ఉంచాలి, ప్రథమ స్థానంలో ఉంచాలి. ఎందుకు? ఇది అజ్ఞానంగా మాట్లాడలేదండి. దేవుడు ఎలాంటి వాడు? ఏమండి, దేవుడు ఎలాంటి వాడు? ఒక లాయర్కి లా గురించి తెలుసు, ఒక డాక్టర్కి వైద్యం గురించి తెలుసు. డాక్టర్ని తీసుకెళ్ళి మా కేసు వాదించండి వాదిస్తాడా? ఆయన వల్ల కాదు. ఆయన నేర్చుకుంది వైద్య శాస్త్రం. కానీ దేవుడు ఏ శాస్త్రమైనా ఆయన దగ్గర ఉంది. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఇగో ఇంతవరకు ఉంది నీ జ్ఞానం అంటానికి మనం హద్దు లేవు దానికి. దేవుడు అంటే అనంత జ్ఞాని. కాబట్టి ఆయన ఒక మాట చెప్పాడు అని అంటే అది పూర్తిగా వాస్తవం, పూర్తిగా ప్రయోజనకరం. ఎవరైనా సరే చెప్పండి, మేము దేవుని మాటను నమ్ముకొని మేము అన్యాయం అయిపోయాము, నష్టపోయాము అనే వాళ్ళు ఎవరు ఉన్నారా చరిత్రలో? అయ్యా దేవుని యొక్క నియమం వల్ల మేము పాడైపోయాము అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. ఆయన ఎవరు ఉండరు. నేను రాశాను మీకు, ద్వితోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, పది 13. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడండి, దేవుడు నిన్ను ఏమి అడగట్లా, ఒకే ఒకటి అడుగుతున్నాడు. ఏంటది? నీ మేలు కొరకు. అడిగేది కూడా మళ్ళా నీ మేలు కొరకు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు కట్టడలు నీ మేలు కోసమే. ఆయనకి దానివల్ల పైసా ఉపయోగం లేదు. మీకు గతంలో కూడా చెప్పాను, నువ్వు ఏ ఆజ్ఞ పాటించినా దేవునికి పైసా కూడా ఉపయోగం లేదు. నీ మేలు కొరకే. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. గత ఒక వారం రోజులుగా, పోయిన వారం అంతా కూడా, నిన్న కూడా వెళ్ళాను నేను. అన్నీ ఈ సమాధి కార్యక్రమాలే. ప్రతి సందర్భంలో కూడా చాలా బాధ వేసింది, చాలా బాధ వేసిందండి. ఎందుకంటే జీవితాన్ని ఎవరు కూడా సరిగా జీవించకుండా దుర్వ్యసనాలకు బానిసైపోయి కుటుంబాన్ని అనాథలుగా చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భార్య పరిస్థితి ఏంటి? బిడ్డల పరిస్థితి ఏంటి? నువ్వు బ్రతుకున్నప్పుడు తాగావు, ఎంజాయ్ చేసావు, ఇప్పుడు చచ్చిపోయావు. ఇప్పుడు పిల్లలు అనాథలు అయిపోయారు, భార్య విధవరాలైపోయింది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. సామెతలు 23వ అధ్యాయంలో సొలొమోను చెప్పాడు, అది కట్ల పాము వల్లే కరుస్తుంది, దాని జోలి పోవద్దు, తలతల్లాడుచుండగా నువ్వు దానికి వెళ్ళి చూడొద్దు అని సొలొమోను స్పష్టంగా చెప్పాడు. వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతూ అదే సొలొమోను 5వ అధ్యాయంలో తొదకొని శరీరము మాంసము క్షీణించిపోయిన తర్వాత అయ్యో, ఒకడు వ్యభిచారానికి బానిస అయిపోయి డబ్బులు మొత్తం ఆస్తి మొత్తం ఖర్చు చేసుకొని చివరికి ఆరోగ్యం కూడా పాడు చేసుకొని ఇప్పుడు మంచంలో ఉండి అయ్యో నీ ఎలా వినకపోతుని అంటున్నాడు. అంటే దేవుడు ఏం నియమించాడు మనకి? నీ మేలు కోసం, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి. అందుకే దేవుడు తాగొద్దన్నా తిరగొద్దన్నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి. మన వాళ్ళకి అవి నచ్చట్లే. మన వాళ్ళకి ఏం నచ్చినాయి? సమాజంలో వాస్తవానికి ఇది నియమం కూడా కాదు, నలుగురు అనుకునేది ఏంటంటే మగాడన్నాక తాగాలి, మగాడన్నాక తిరగాలి. అది చేస్తేనే గౌరవం మగాడికి, లేకపోతే వాడిని వేరే అనుకుంటారు. మగాడంటే చర్చికి రాకూడదు. ఈ 3 నియమాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. చర్చికి రాకూడదు, తాగాలి, తిరగాలి. ఈ పనికిమాలిన నియమాలు పాటించి ఈరోజు చాలామంది
30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి చనిపోతున్నారు. ఇప్పుడు భార్యని పిల్లల్ని రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు మేము చేస్తున్నాం, దగ్గరున్న సమాధి కార్యక్రమం మేము చేస్తున్నాం. మరి నీ నియమం కదా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా. గౌరవం ఉంటుంది, మగాడికి గౌరవం ఉంటుంది. అదేమంటే మళ్ళీ అంటారు, ఏమంటారండి, ఏనుగు బతికినా 10,000 సచ్చినా 10,000 అని. అంటే చచ్చిపోయినా కానీ 10,000 అన్న మగాడు? ఒక్కసారికి ఆలోచన చేయండి. ఒక్కసారి నువ్వు లేకుండా, అమెరికాలో ఉంది ఆ సిస్టం, మన దగ్గర లేదు. కానీ ఒక ఆయన అమెరికా ఆయనంట, నేను చచ్చిపోయిన తర్వాత అసలు నా గురించి ఎలా ఏడుస్తారు తెలుసుకుందామని చెప్పి చచ్చినట్టు యాక్షన్ చేశాడంట. అదంతా ఆయన చూడాలని, తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎంతమంది ఏడుస్తారు, నిజంగా ఏడిసే వాళ్ళు ఉన్నారా లేదా అని ఆయన కాసేపు యాక్షన్ చేశాడు, చచ్చిపోయినట్టు యాక్షన్ చేశాడంట. అమెరికాలో చేస్తారు అలాంటి ప్రయోగాలు, అమెరికాలో చేస్తారు. ఒక్కసారి నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయావని ఊహించుకొని నీ భార్య నీ పిల్లల పరిస్థితిని ఒక్కసారి ఊహించుకో. ఒక్కసారి ఊహించుకోండి, నేను లేకపోతే నా భార్య నా పిల్లలు. ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడు అర్థమైంది నీకు తాగితే మగాడా తాకపోతే మగాడా అని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. నీకు చెప్పేటువంటి ప్రతిదీ కూడా నాకేదో గౌరవం వస్తుంది ఏ ఉద్దేశం కాదు. దేవుని సేవకునిగా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విషయాలను కూడా చెప్తా ఉన్నాను. అది మీరు అంగీకరించండి, అంగీకరించుకోండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చివరిగా ఆ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో యెహోషువ అనేటువంటి ఇతను మనకు తెలుసు కదా, మోషే తర్వాత నాయకుడు. మోషే గారు ఆయన 40 సంవత్సరాలు నాయకుడిగా పనిచేశాడు. కనాన్ దేశానికి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు చూస్తావు కానీ దాంట్లో ప్రవేశించవని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు కానీ, దూరంగా ఉండి చూశాడు కానీ దాంట్లోకి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే మోషే చనిపోయాడో అప్పుడు దేవుడు యెహోషువ అనేటువంటి ఈ వ్యక్తిని, యెహోషువ అంతకుముందు ఎక్కడ ఉండేవాడు, మోషే దగ్గర ఒక పరిచారకుడిగా ఉండేవాడు. వాళ్ళ గోత్రానికి ఇతను ఒక ముఖ్య నాయకుడు, గోత్రానికి ముఖ్య నాయకుడు. ఆ తర్వాత మోషే దగ్గర ఒక పరిచారకుడిగా ఉండేవాడు. కాబట్టి మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను బలపరిచాడు, నువ్వు నాయకత్వం వహించాలన్నాడు. యెహోషువ నాయకత్వంలోనే ఇశ్రాయేలీయులు కనాన్ దేశంలోనికి ప్రవేశించి అనేక యుద్ధాలు చేసి అన్ని ఆ దేశాన్ని మొత్తాన్ని పంచుకున్నారు. ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ కూడా ముసలుడైపోయాడు. ఇప్పుడు చూడండి, ఆయన అందరిని ఇశ్రాయేలు మొత్తాన్ని పోగు చేసి మొదటి వచ్చిన మనం చూస్తే చాలండి. యెహోషువ ఇశ్రాయేలు మొత్తాన్ని, పెద్దల్ని, నాయకుల్ని అందరినీ ఒక చోట చేర్చాడు. అందరూ ఒక చోట చేర్చాడండి. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడాడు. మనం అవన్నీ చదవట్లేదు కానీ 15వ వచనం మనం చూద్దాం. 14 నుంచి చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. చూడండి, ఆయన చెప్పేటువంటి ముగింపు మాటలు ఏంటంటే, అందరూ ఒక చోట సమకూర్చి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించండి. నిష్కపటంగా సత్యంగా సేవించండి. కపటం వద్దు. ఏదో ఉద్దేశం పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించవద్దు, ఏదో ఉద్దేశం పెట్టుకొని సంఘానికి రావద్దు. నిష్కపటంగా సేవించండి, సత్యంగా సేవించండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దేవతలను తొలగదోసి, అంటే మీ గతాన్ని వదిలేయండి. ఇదివరకు ఆ దేవతను పూజించాం, ఈ దేవతను పూజించాం, అవన్నీ వదిలేసి యెహోవానే
సేవించండి, యెహోవాని సేవించండి. అంటే ఒక సేవకుడు అని నాయకుడు అని చెప్పే మాటలు ఇవే. మీరు గత జీవితాన్ని వదిలేసి దేవుని నిష్కపటంగా సేవించండి. దీనికి మించినటువంటిది ఇంకోటి లేదండి. దేవుని నియమాలు పాటించండి. దేవుని నియమాలు పాటిస్తే ఇప్పుడు బాగుంటారు, రేపు ఇంకా బాగుంటారు. లేదులేండి, మేము మనుషుల యొక్క నియమాలే పాటిస్తాము, అవే మాకు క్షేమము, మేము వర్ధిల్లాలంటే అవే మాకు అవసరము అని అనుకుంటే చేసేది ఏం లేదండి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మొదటి నుంచి మనకిచ్చినటువంటి నియమం ఏంటంటే దశమ భాగము. పితరుల కాలంలో అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. యాకోబు కూడా 28వ అధ్యాయంలో 10వ వంతు నిశ్చయంగా చెల్లిస్తానన్నాడు, చెల్లించాడు. అంటే పితరుల కాలంలో మనము దేవునికి దశమ భాగం ఇచ్చేటువంటి విధానం మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఏకంగా ఆజ్ఞ ఉంది. పితరుల కాలంలో డైరెక్ట్గా దేవుడు వాళ్ళతో మాట్లాడి ఉంటాడు. అంటే వాళ్ళకి గ్రంథం లేదు, కానీ దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించారు, దశమ భాగాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రం ఏకంగా ఒక గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథంలో స్పష్టంగా రాశాడు, 10వ భాగమంతా నా మందిరపు నిధులను తీసుకొని రండి అన్నాడు. కొత్త నిబంధనలో మనం కూడా దేవుని యొక్క నియమం ఏంటంటే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలి. అన్ని విషయాలు మనం వారికి భాగం ఇవ్వాలి. వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కూడా మనం సమకూర్చాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, మీరు పంపిన వస్తువులు అంటాడు. అంటే ఫిలిప్పీనటువంటి సంఘము పౌలుకి కొన్ని వస్తువులు పంపించారంట, అవి మనోహరము, సువాసన అంటాడు. అంటే సేవకులను గౌరవించవలసిన బాధ్యత, వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది దేవుని యొక్క నియమము. దీన్ని ఎంత గౌరవిస్తున్నామో, లేకపోతే మనుషుల యొక్క నియమాలు ఎంతగా గౌరవిస్తున్నాం అనేటువంటి ఒకసారి మనం సెట్ చేసుకుందాం. ఇక్కడైనా మనం అందరం కూడా దేవుని యొక్క నియమాలను గౌరవిస్తూ సువార్తకు అభ్యంతరం లేకుండా, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఈ నియమాలు అనేటువంటి వచ్చి దేవుని యొక్క నియమాలను పాడు చేస్తూ ఉన్నారు. సంఘం ఒక్కటే అని దేవుడు నియమించాడు, కానీ ఈరోజు అనేక సంఘాలు అయిపోయినాయి. ఏ సంఘమైనా ఒకటే లేండి అంటున్నారు. అంటే మనుషుల యొక్క నియమాలేమో ఏ సంఘమైనా ఒకటే, దేవుని నియమం ఏమో సంఘం ఒకటే. మనం ఏది తీసుకుంటున్నాం? సంఘం ఒకటే అని తీసుకుంటున్నామా, అది ఏ సంఘమైనా ఒకటేలే? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఒక సేవకునిగా మరలా చెప్తున్నాను, దేవుని యొక్క నియమాలను పాటించండి, మీరు మీ పిల్లలు క్షేమంగా ఉంటారు. నీ మేలు కొరకు దేవుడు కట్టడలు ఆజ్ఞలిచ్చారు. ద్వితోపదేశకాండం 10, 13, 5వ అధ్యాయం 29వ వచనము, అలాగనే 12, 28 ఇవన్నీ చెప్పేటువంటిది ఏంటి అంటే నీ మేలు కోసము దేవుడు ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు. నువ్వు బాగుండాలని దేవుడు ఇచ్చాడు. ఆ బాగు అనేటువంటిది ఇక్కడ మాత్రమే కాదు, అవి ఇక్కడ పనిచేస్తాయి, తర్వాత పనిచేస్తాయి. అవి సజీవమైనవి, బలము కలిగినటువంటి నియమాలు. వాటిని పాటిద్దాం. ఎల్లప్పుడూ మనము క్షేమకరంగా ఉందాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.